ఓ భద్రం नो अपिवातयमनः ఓం శాంతి 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 చాందోగ్యోపనిషత్తు 11వ ఖండం చూస్తున్నాం మనం. ఇందులో ఉషస్థ చాక్రాయణ మహర్షి ఈ విధంగా ఆ, ప్రస్తావ ఉద్గీత ప్రధానంగా ఉద్గీత ఉపాసన చూస్తున్నాం ఇక్కడ మనం. అయితే ఉషస్థ చాక్రాయణ మహర్షి ఉద్గీతతో పాటుగా ఇతర ఈ సామగాన అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రస్తావ, ఉద్గీత, ప్రతిహార, ఉపద్రవ అని ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయమైనటువంటి దేవతా సంబంధి ఉపాసన చెప్తున్నారు ఇక్కడ. ఉద్గా ఉద్గీత సామగానంలో, సామమంత్రాల గానంలో పాంచభక్తిక సామ, సప్తభక్తిక సామ అని చెప్పుకున్నాం. అందులో పాంచభక్తిక సామ అందులో 5 భాగాలని: ప్రస్తావ, ఉద్గీత, ప్రతిహార, ఉపద్రవ, నిధన అని 5 భాగాలు. అందులో ప్రస్తావ అనే భాగాన్ని పాడేటువంటి ఋత్వికు ప్రస్తోత. అదేవిధంగా ఉద్గీత భాగాన్ని పాడేటువంటి ఋత్విక్ ఉద్గాత. సో ఉద్గాత ఉద్గీతను పాడుతున్నాడు, ప్రస్తోత ప్రస్తావాన్ని పాడుతున్నాడు. అదేవిధంగా ప్రతిహార అనే భాగాన్ని పాడేటువంటి ఋత్విక్ ప్రతిహర్త. వీళ్ళందరూ కూడా సామవేదానికి సంబంధించినటువంటి ఋత్వికులు. సో ప్రతిహర్త అనే పేరు కలిగినటువంటి ఋత్విక్ అదొక ఆ, ఆ వ్యక్తి యొక్క పేరు కాకుండా ఆ పదవి యొక్క పేరు. ఉద్గానం చేసే వ్యక్తిని ఉద్గాత అని, అదేవిధంగా ప్రస్తావన చేసే వ్యక్తిని ప్రస్తోత అని, ప్రతిహారాన్ని పలికే వ్యక్తి ప్రతిహర్త అని, అదేవిధంగా మళ్ళీ ఉపద్రవ, నిధన ఇవేవైతే ఉన్నాయో వీటిని కూడా ఈ ముగ్గురే కలిపి పాడతారు. సో ఈ ముగ్గురు ఆ, ఋత్వికులు కలిసి ఈ సామగానం చేస్తున్నారు. అందులో ప్రస్తావ అందులో ప్రస్తాత, ఉద్గాత, ప్రతిహర్త ముగ్గురిని కూడా ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ చాక్రాయణ ఋషి. అదే చూస్తున్నాం 11వ మంత్రంలో. ఆ విధంగా ఆఖ్యాయిక చూశాము. ఇక ఈ ఉషస్థ చాక్రాయణుడు ఆ ఉద్గీతలు అంటే ఉద్గానం చేసేటువంటి ఋత్వికులు, సామవేద ఋత్వికులు ఉన్నటువంటి సరంలో కూర్చొని వాళ్ళతో సంభాషిస్తున్నాడు. ఈ విధంగా ముందు ప్రస్తోతర్ని హే ప్రస్తోతర్ అని సంబోధిస్తూ, ప్రస్తోతర్ యా దేవతా ప్రస్తావమన్వాయత్త తాం చేద విద్వాన్ ప్రస్తోష్యసి మూర్ధాతే విప్రతిష్యతి ఇది అని ఆ విధంగా, ఏ ప్రస్తోత, ఏ ప్రస్తావాన్నైతే నువ్వు చేస్తున్నావో ఆ ప్రస్తావము ఏ దేవతకు సంబంధించి ఉందో ఆ దేవతను తెలియకుండా ఆ ప్రస్తావాన్ని చేసినట్లయితే నీకు కీడు కలుగుతుంది అని. యా దేవత ప్రస్తావం అన్వాయత్త. ప్రస్తావము ఏ దేవతనైతే ఆశ్రయించి ఉందో, ఏ దేవతను అధిష్ఠించి, ఏ దేవతను స్తుతిస్తూ ఈ ప్రస్తావం ఉందో, ప్రస్తావం యా దేవత అన్వాయత్తాం తాం చేద విద్వాన్, ఆ దేవతను తెలియకుండా నువ్వు గానం చేయడానికి వీల్లేదు అని. అదేవిధంగా ఇక 10, 11 మంత్రాలు చూద్దాము. ఏమేవ ఉద్గాతారమువాచ ఉద్గ ఉద్గాతర్యా దేవతౌ ఉద్గీతమన్వాయత్త తాం చేద విద్వాన్ ఉద్గాస్యసి మూర్ధాతే విప్రతిష్యతి ఇతి. ఏమేవ ప్రతిహర్తారమువాచ ప్రతిహర్తర్ యా దేవతా ప్రతిహారమన్వాయత్త తాం చేద విద్వాన్ ప్రతిహరిష్యసి మూర్ధాతే విప్రతిష్యతి ఇతి. తేహ సమారతాస్తూష్ణీం ఆసాంచక్రిరే. ఈ విధంగా ఈ ముగ్గురు కూడా అడుగుతున్నాడు. ప్రస్తోతర్ నుంచి ప్రస్తోతర్, ఉద్గాతర్, ప్రతిహర్త అని ముగ్గురిని సంబోధించి మీరు ఏ ఏ గానాలు అయితే చేస్తున్నారో వాటికి సంబంధించినటువంటి దేవతాభిషేక జ్ఞానము, దేవతాభిషేక జ్ఞానమే ఉపాసనా జ్ఞానం. ఈ కర్మ ఈ దేవత సంబంధించినటువంటిది అనే జ్ఞానమే ఉపాసనా జ్ఞానము. దాంతో పాటుగా ఆ దేవతను భావిస్తూ ఆ గానాన్ని చేయాల్సి ఉంటుంది. ఆ విషయం తెలియనటువంటి వాడు ఆ దేవతను భావించకుండానే గానం చేస్తాడు. దేవతను భావించకుండా గానం చేయొచ్చా, చేయడానికి వీలు లేదా అనే విషయం ముందు చర్చకు తీసుకొచ్చారు భాష్యకారులు. ఎక్కడైతే ఈ విధంగా ఈ దేవతా సంబంధీ జ్ఞానము ఉన్నవాడు లేడో, వాడి సన్నిధిలో కాకుండా వాడు లేనటువంటి సందర్భంలో ఆ దేవతాభిషేక జ్ఞానము లేకపోయినా కూడా ఆ గానాన్ని, ఆ స్తోత్రాన్ని పఠించవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ.
ఈ ఈ ఈ ఈ ఈ మంత్రాల్లో ఈ ప్రస్తావము, ఉద్గీత, ఈ ప్రతిహర్త, ప్రతిహారము, ఇవన్నీ కూడా దేవతాభిషేక జ్ఞానం లేకపోయినా, అంటే ఉపాసన జ్ఞానం లేకపోయినా కేవల కర్మగా భావిస్తూ చేయొచ్చు. కేవల కర్మ, గానం ఇది వాచక కర్మ. వాచక కర్మ, మానస కర్మ, కాయిక కర్మలని మూడు రకాలుగా. సో ఈ కర్మలు దేవతా జ్ఞానం లేకుండా కూడా చేయొచ్చు అని. అయితే ఎక్కడైతే ఆయన సన్నిధిలో ఆ విషయాన్ని తెలుసుకోకుండా గానం చేయడానికి వీలు లేదు. ఆ విధంగా ఏవమేవ ఉద్గాతారం ఉవాచ, ఆ ఉద్గాతను సంబోధిస్తూ ఈ విధంగా అంటున్నాడు: హే ఉద్గాతర్, యా దేవతాం ఉద్గీతం అన్వాయత్త, ఏ దేవత అయితే ఉద్గీతను ఆశ్రయించి ఉందో, రైట్, ఉద్గీత యొక్క అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవతను తెలియకుండా తాం చేద్ అవిద్వాన్ ఉద్గాస్యసి, ఉద్గానం చేసినట్లయితే మూర్ధాతే విపతిష్యతే అని ముందులాగానే. అదేవిధంగా ప్రతిహర్తారం, ఆ ప్రతిహర్తారం ఉవాచ, ప్రతిహర్తను ఉద్దేశిస్తూ సంభాషిస్తున్నాడు. ప్రతిహర్తారం ఉవాచ, ఉద్గాతారం ఉవాచ, ప్రతిహర్తారం ఉవాచ. హే ప్రతిహర్తర్, హే ప్రతిహర్త, యా దేవత ప్రతిహారం అన్వాయత, అదే విధంగా ఈ ప్రతిహారం అనేటువంటి సామభాగాన్ని ఏ దేవత అయితే అధిష్ఠించి ఉందో తాం చేద విద్వాన్ ప్రతిహరిష్యతి, తెలుసుకోకుండా నువ్వు గానం చేసినట్లయితే మూర్ధాతే విపతిష్యతి. ఇది ఇది వరకు సంభాషణ కదా. తేహం సమారతాస్ తూష్ణీం ఆసాంచక్రే, అయితే వాళ్ళందరూ కూడా తేహ, ఆ ముగ్గురు కూడా ఆ, ఈ విధంగా ప్రశ్నించబడినటువంటి వాళ్ళై తూష్ణీమాసాం చక్రిరే, తూష్ణీమాసాం చక్రిరే, మౌనంగా ఉండిపోయారు. సమాధానం తెలియదు వాళ్ళకి. కాబట్టి ఏ గానం అయితే చేయడానికి పూనుకుంటున్నారో ఆ గానం చేయకుండా సమారతాహ, సమారతాహ తమ తమ కర్మల నుంచి విరమించి, అరతాహ, సం అరతాహ అని కదా, సమారతాహ తూష్ణీమాసాం చక్రిరే, మౌనంగా ఉండిపోతున్నారు, సమాధానం తెలియదు కాబట్టి. భాష్యంలో ఏవమేవ ఉద్గాతారం ప్రతిహర్తారం ఉవాచ ఇత్యాది సమానమన్యత్, ఏ విధంగా అయితే ఆ ప్రస్తోదని ప్రశ్నించాడో అదే విధంగా ఉద్గాతని ప్రతిహర్తను కూడా ప్రశ్నిస్తున్నాడు. ఏ ప్రస్తోతాదయ కర్మభ్య సమారతాః, సమారతాః ఉపరతాః, ఉపరతాః ఉప 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 వాటి నుంచి కూడా ఉపరమాన్ని పొంది వేరుపడి కర్మ చేయకుండా ఉపరతాః సంతో మూర్ధపాత భయాత్ తూష్ణీమాసాంచక్రిరే, మూర్ధపాత భయాత్ ఉపరతాః. ఎప్పుడైతే ఈయన ఈ విధంగా మూర్ధపాతం అనేటువంటి అభిశాపాన్ని తెలియజేస్తున్నాడో దానికి భయపడే వాళ్ళు మౌనంగా ఉండిపోతున్నారు. సమాధానం తెలియదు కాబట్టి మౌనంగా ఉండిపోతున్నారు. కర్మం చేయటం లేదు, చేయకూడదని చెప్తున్నాడు కాబట్టి. తూష్ణీమాసాంచక్రిరే అన్యచ్చ అకుర్వంతః అర్థిత్వాత్, అన్యచ్చ ఆ ఆ ఆ గాన కర్మను ఇక వేరే కర్మలను కూడా ఏవి చేయకుండా, ఆ ఋత్విక్ కర్మలు ఏవైతే ఉన్నాయో అర్త్విజ్యం, ఆ ఋత్విక్ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలను చేయకుండా అకుర్వంత అకుర్వంత ఆసాంచక్ అకుర్వంత తూష్ణీం ఆసాంచక్రిరే. ఇంకొకటి అర్థిత్వాత్, అర్థిత్వం, ఆ దేవతాభిషేక జ్ఞానాన్ని పొందాలనేటువంటి కుతూహలంతో కూడా, ఈ దేవతాభిషేక జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకోలేదో, అది తెలిసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నుంచి ఆ జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి ఆకాంక్షతో కూడా వాళ్ళు ఆ విధంగా మౌనంగా ఉండిపోతున్నారు. ఏకాదశ ఖండం చూద్దాము. అత హైనం యజమాన ఉవాచ, భగవంతం వా అహం వివిదిషాణి ఇత్యుషస్థిరస్మి చాక్రాయణితి హోవాచ. ఆ విధంగా ఈ వీళ్ళు ఋత్వికులందరూ కూడా కర్మ చేయకపోతే ఆ యజమాని, కర్మ సంకల్పం యజమానిది, ఈ కర్మ సక్రమంగా జరగాలి అని ఈ ఋత్వికులందరినీ తీసుకొచ్చి కర్మ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఋత్వికులు కర్మ చేయటం లేదో యజమాని ఈ సమస్యను పరిష్కరించాల్సింది. కాబట్టి ఆయన యజమాని సంబోధిస్తున్నాడు. అతః ఆ, ఏనం యజమాన ఉవాచ, ఏనం ఏనం, ఈ ఉషస్థ చాక్రాయణుని ఉద్దేశిస్తూ యజమాని ఆ రాజు అని చెప్తున్నాడు. ఏమని? భగవంతం వా అహం వివిదిషాణి, అహం భగవంతం వివిదిషాణి, నేను భగవత్ స్వరూపులైన మీ గురించి తెలుసుకోదలుచుకుంటున్నాను. ఎవరు మీరు? ఈ విధంగా వచ్చి ఇక్కడ ఋత్వికను ఆక్షేపిస్తున్నారు, మీరు ఎవరు అని. వివిదిషాని, వేత్తుం ఇచ్చా వివిదిషాని కదా, తెలుసుకోగోరుతున్నాను. వివిదిషాని, నేను, అహం, అహం వివిదిషాని. అయితే దానికి సమాధానంగా ఉషస్థిరస్మి చాక్రాయణ ఇది హోవాచ, నేను ఉషస్థి అనే పేరు కలిగినటువంటి వాడను, చక్రాయణుడి యొక్క అపత్యం సంతానాన్ని, కాబట్టి చక్రాయణ, ఉషస్థి చాక్రాయణ అని ఆయన పేరు పరిచయం చేసుకుంటున్నాడు.
అథ అంటే అనంతరం ఏనం ఉషస్తిం, ఏనం అంటే ఈ ఉషస్తిని, ఈ ఉషస్తి ఆ ఈ ఋత్విక్ని యజమానో రాజా ఉవాచ, యజమాని రాజు ముందు చెప్పుకున్నాం కదా ఆ రాజు, భగవంతం వై, భగవంతం అంటున్నప్పుడు అది గౌరవార్థక సంబోధన, పూజావంతం విద్వాంసుడు, పూజావంతం అహం వివిదిషాని వేదితుం ఇచ్ఛామి, తెలుసుకోదలుచుకుంటున్నాను, ఇది ఉక్త ఉషస్థి అస్మి చక్రాయణ తవ అపి శ్రోత్రపదం ఆగతో యది ఇతిహ ఉవాచ ఉక్తవాన్. ఈ విధంగా అడగబడినటువంటి ఆయన చెప్తున్నా నేను పేరు ఉషస్థి రశ్మి, ఉషస్థిని, చక్రాయణ అని, తవాపి శ్రోత్రపదం, తవాపి శ్రోత్రపదం ఆగతో యది ఇతిహ ఉవాచ, అంటే ఎవరు నువ్వు అంటున్నప్పుడు ఏ విధంగా పరిచయం చేసుకుంటారు పేరుతోని. అయితే పేరు చెప్పినంత మాత్రాన ఎలా పరిచయం అవుతుంది? ఆ పేరు గనక ముందు విని ఉంటే, వ్యక్తిని చూడకపోయినా కూడా ఆ పేరు విని ఉంటే, ఆ ఫలానా వ్యక్తిగత ఈ విధంగా ఇతని గురించి మనం ముందే విని ఉన్నాము అనే విషయం ఆ విధంగా పరిచయం అవుతాడు. విద్వాంసుడు కాబట్టి ప్రసిద్ధి పొంది ఉండి ఉన్నాడు కాబట్టి ఆ ప్రసిద్ధి ద్వారా తన కీర్తి తనకంటే ముందే దశ దిశలా పయనిస్తుంది కాబట్టి ఆ కీర్తి ద్వారా తెలిసి ఉండవచ్చు, తెలియకపోయి ఉండవచ్చు కూడా అని పేరు చెప్తున్నాడు. తవ అపి శ్రోత్ర పదం ఆగతో యది, యది ఆగత, యది నా పేరు గనక మీరు ముందే వినుంటే గుర్తుపట్టగలరు అని. ఇతిహ ఉవాచ అని ఆ విధంగా చెప్పినప్పుడు ఆయన మళ్ళీ రాజు మళ్ళీ ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. సహోవాచ భగవంతం హ అహం ఏభి సర్వైరాత్విజ్యైః పర్యైషిషం భగవతో వా అహం అవిత్వా అన్యాన్ అవృషీం అని, ఆయన భగవంతం భగవంతం వా అహం ఏభి సర్వైరాత్విజ్యైః, ఈ సకల ఋత్విక్ కర్మలను ఉద్దేశిస్తూ మిమ్మల్నే వెతికాను. భగవంతం పర్యేషిషం పర్యేషిషం పరియేషిషం, చక్కగా వెతికాను మీ గురించి, కానీ భగవతో వా అహం అవిత్వా, మీరు లభించలేదు, వెతుకుతున్నప్పుడు దొరకలేదు కాబట్టి అన్యాన్ అవ్వృషి, సో ఇతర ఋత్విక్కులను గ్రహిస్తున్నాను, వాళ్ళ ద్వారా ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తున్నాను. వెతకడం అయితే మీ గురించి అంటే ఉషస్థి అహం చక్రాయణ అని చెప్తున్నప్పుడు ఈ పేరు నాకు సుపరిచితమే అని చెప్తున్నారు రాజు. ప్రసిద్ధమైనటువంటి వ్యక్తులు మీరు, ఈ పేరు సుపరిచితమే కాబట్టి ఈ ఋత్విక్ కర్మలన్నింటిని ఉద్దేశిస్తూ మిమ్మల్నే వెతికాను, మీ ద్వారానే ఈ యాగాన్ని సంపన్నం చేయాలనేటువంటి సంకల్పంతోనే వచ్చాను, కానీ లభించలేదు కాబట్టి ఇతరులను గ్రహించాల్సి వచ్చింది అంటే గౌరవిస్తున్నాడు ఈ విధంగా. మీ ప్రశ్నలు ఏవైతే ఈ ఋత్వికులు ప్రశ్నిస్తున్నారో వాటిని వాటి గురించి దుఃఖాన్ని పొందకుండా, ఈయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి, విద్వత్త ఉన్నటువంటి వాడు కాబట్టి ఈయనను శ్లాఘిస్తున్నాడు, కీర్తిస్తూ మీ గురించే వెతికాను అని. సహ యజమాన ఉవాచ సత్యమేవం అహం భగవంతం బహుగుణం అశ్రౌషం సర్వైశ్చ ఋత్వికర్మభిః ఆర్తిజ్యైః పర్యేషిషం పర్యేషణం కృతవాన్ అస్మి. ఈ విధంగా సత్యమేవ, రైట్, ఆ యది తవ శృతపథం ఆగతో యది అని చెప్పారు కదా, యది తవ శృతపథం ఆగత అని, నువ్వు విని ఉంటే అని, సత్యం విని ఉన్నాను. భగవంతం బహుగుణం, అనేక గుణగణాలు కలిగినటువంటి, అనేక గొప్పమైనటువంటి గుణాలు కలిగినటువంటి మిమ్మల్ని గురించి విన్నాను. అశ్రౌషం, రైట్, వినే ఉన్నాను. సర్వైశ్చ ఋత్వికర్మభిః, సర్వైర్ ఆర్త్విజ్యై అంటే ఋత్విక్ శబ్దం నుంచి ఆర్త్విజ్యం శబ్దం వస్తుంది. ఋత్విక్కుల ద్వారా చేయబడేటువంటి కర్మలు, ఋత్విక్ కర్మభిః ఆర్త్విజ్యై పర్యేషిషం, ఈ కర్మల గురించి, ఈ కర్మలను ఉద్దేశించి తమనే వెతికాను. పర్యేషణం కృతవాన్ పర్యేషిషం, పర్యేషణం పరితః ఏషణం అన్వేషణం, అనుపసర్గ చేస్తే అన్వేషణ, ఆ విధంగా మిమ్మల్ని వెతికాను. అయితే అన్విష్య భగవతో వై అహం అవిత్వా, అన్విష్య వెతికినప్పటికీ మీరు లభించలేదు కాబట్టి అలాభేన అన్యాన్ ఇమాన్ అవృషి వృతమానస్మి, మిగిలిన ఈ ఋత్వికులు నేను సాధించాను అని. అయితే అద్యాపి
భగవాన్స్త్వేవ మే సర్వైరార్తవిద్యైరితి తథేతి అత తర్హి ఏత ఏవ సమతి సృష్టాః స్తువతాం యావత్వేభ్యో ధనం దద్యాస్తావన్మమ దద్యా ఇతి తదేతి హ యజమాన ఉవాచ. ఆ విధంగా అంతేకాకుండా ఇప్పటికి కూడా భగవాన్స్తు ఏవ మే సర్వైరాత్విజ్యైరితి సర్వైరాత్విజ్యై భగవాన్స్తు ఏవ ఈ సర్వ ఋత్వికర్మలు, ఈ యాగంలో సంబంధించినటువంటి సకల ఋత్వికర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు సంబంధించినవే, అంటే మీరే ఆ మీ ఆధ్వర్యంలోనే జరగాలి అని ఆయనని అర్థిస్తున్నాడు రాజు ఇప్పుడు. తథేతి తథా ఇతి అని అంగీకరిస్తున్నాడు ఉషస్తి చాక్రాయణ. అత తర్హి అయితే నన్ను ఈ విధంగా స్వీకరించారు, గౌరవించారు కాబట్టి అత తర్హి ఏత ఏవ ఏత ఏవ వీళ్ళే ఏతే ఏదంటే ఏతే ఏవ ఈ ఋత్వికులు ఎవరైతే ఉన్నారో ఈ ఋత్వికులు నువ్వు ఎవరినైతే గ్రహించావో వీళ్ళే సమతి సృష్టాః స్తువతాం. సమతి సృష్టాః సం ఉపసర్గ సం అతి సృష్టాః నాచే అనుగ్రహించబడినటువంటి వాళ్ళే, అనుమోదించబడినటువంటి వాళ్ళే. ఆక్షేపించింది ఆయనే, ఉషస్తి చాక్రాయణుడే. ఈ విధంగా ఆ ఈ ఈ ఆయా దేవతల గురించి తెలియకుండా ఆయా ఆయా స్థుతులు చేస్తున్నప్పుడు మీ తల తెగిపడుతుందని ఆక్షేపించింది ఉషస్తి చాక్రాయణుడే. ఆ ఆక్షేపాన్ని వెనక్కి తీసుకొని మీరు నా అనుమతితో మీరు ఈ విధంగా ఆ ఈ స్థుతులు చేయొచ్చు, దేవతా జ్ఞానం లేకపోయినా కూడా స్థుతులు చేయొచ్చు అని అనుమతినిస్తున్నాడు. ఇంతకు ముందు ఖండంలో చూసాం మనం దాల్బ్య ఆ శిలక ఇత్యాదుల సంవాదంలో కూడా, రైట్, జయవలి దాల్బ్య శిలక సంవాదంలో కూడా ఒకరినొకరు ఈ విధంగా ఆక్షేపించుకున్నారు. ఏమని? ఈ సమయంలో గనక ఈ సామం యొక్క స్వరూపాన్ని తెలియకుండా ఉపాసిస్తున్నటువంటి వాడు కాబట్టి ఈ సమయంలో ఎవరైనా నీ తల తెగిపడుతుంది అంటే తెగిపడుతుంది అని నేను అనట్లేదు అని. అక్కడ ఆ సందర్భంలో, భాష సందర్భంలో చూసాము. ఈ విధంగా ఆ ఇతర వ్యక్తి ఇతర వ్యక్తి ఈ విధంగా అభిశాపాన్ని తెలియజేస్తున్నప్పుడు మాత్రమే, శపిస్తున్నప్పుడు మాత్రమే అది దోషం అవుతా ఉంది. కానీ లేకుంటే ఆ జ్ఞానం లేకపోయినా కూడా కర్మ చేయడంలో దోషము లేదు అనే విషయం అక్కడ చూసాము, ఇక్కడ ఈ ఖండంలో కూడా చూసాం. అందుకని ఈ ఉషస్థి చాక్రాయణుడి సన్నిధిలో ఇతర ఋత్వికులు ఆ జ్ఞానము కలగకుండా ఈ ఉషస్థి చాక్రాయణుడు ఆక్షేపించినప్పుడు మాత్రమే కర్మ చేయరాదు. కానీ ఆక్షేపించకుండా ఉన్న, అనుమతినిచ్చిన, ప్రశ్నించకుండా వాళ్ళ కర్మలు చేసుకోవచ్చు అని. అందుకని ఈయన ఇప్పుడు వాళ్ళకు అనుమతినిస్తున్నాడు. సమతి సృష్ట అహం, రైట్, చక్కగా అనుమతించబడినటువంటి వాళ్ళే స్తువతాం. ఈ ఆయా స్తోత్రాలు, ఆ ప్రస్తావాన్ని, ఉద్గాత ఉద్గీతను, ప్రతిహర్త ప్రతిహారాన్ని ఉచ్చారణ ఆ విధంగా గానం చేయని అని స్తువతాం. అయితే యావత్ తేభ్యో ధనం దద్యాహం, వాళ్లకు ఎంత ధనమైతే ఇస్తున్నావో తావన్ మమ దద్యా ఇది, అదే ధనం నాకు కూడా ఇవ్వు. అధ్వర్య సూపర్వైజింగ్ కదా, ఆధ్వర్యం, ఈయన ఆధ్వర్యంలో అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈయన కూడా ఋత్విక్ అయిపోయాడు, ఈయనను రాజు కూడా స్వీకరించాడు కాబట్టి అదే ధనాన్ని నాకు కూడా ఇవ్వు. కరువు దేశం నుంచి వచ్చాడు కదా, సో ఆ విధంగా అదే ధనాన్ని నాకు కూడా ఇవ్వు. ఈయన రావడం కూడా ఆ ధనాన్ని అర్థిస్తూనే వచ్చాడు కాబట్టి దధ్యా ఇతి తథేతి, రాజు అంగీకరిస్తున్నాడు. తథేతి యజమాన ఉవాచ. అత ఏవం తర్హి ఏతే ఏవ, ఏతే ఏవ అంటే త్వయా పూర్వం వృతాః ఏతే, నీచే ఆ, వెతకబడినటువంటి ఋత్వికులు, తీసుకురాబడినటువంటి ఋత్వికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ చేతనే ఈ ఈ ఋత్విక్ కర్మ కానిద్దాము. అయితే ఎటువంటి వాళ్ళు, కొంత విశేషణం ఏముంది? సమతి సృష్టాః మయా మయా సమ్యక్ ప్రసన్నేన అనుజ్ఞాతాః సంతః స్తువతాం. నాచే అనుగ్రహించబడినటువంటి వాళ్ళే, అనుమోదింపబడినటువంటి వాళ్ళే, అంగీకరింపబడినటువంటి వాళ్ళే స్తువతాం, ఆయా స్తోత్రాలను చేయని. త్వయాతు ఏతత్ కార్యం, అయితే నువ్వు చేయవలసిన పని అవుతుంది యజమానికి. త్వయాతు ఏతత్ కార్యం, ఏమని? యావత్తు ఏభ్యः ప్రస్తోతాదిభ్యः సర్వేభ్యో ధనం దద్యాః ప్రయచ్చసి తావత్ మమ దద్యాః. సర్వేభ్యः ప్రస్తోతాదిభ్యः, ఈ ప్రస్తోతాదులందరికీ, ఎందుకంటే అన్ని ఋత్విక్ కర్మల గురించి నిన్నే వెతికాను అంటున్నాడు కదా. అందుకని ఈ ఋత్వికులు ఎవరైతే, ఈ ఋత్వికులు అందరూ ఎంత ధనాన్ని అయితే తీసుకుంటున్నారో అంత ధనము, సర్వేభ్యో ప్రస్తోతాదిభ్యः,
ఏభ్య ధనం దద్యాహ ప్రయచ్చసి, ఏ ధనమైతే వీళ్ళకి ఇస్తున్నావో అంత ధనము నాకు కూడా ఇవ్వు. తావత్ మమ దద్యాహ ఇది ఇది ఉక్తః. తథా ఇతి ఇహ యజమాన ఉవాచ. దాన్ని అంగీకరిస్తున్నాడు యజమాని కూడా. ఇక ఇక్కడికి ఆ ఆఖ్యాయిక ముగిసింది. ఇప్పుడు ఈ ఋత్వికులు ఎవరైతే ఉన్నారు, ఎవరైతే ఆక్షేపించబడ్డారో ఋత్వికులు, వాళ్ళలో ఒక ఆకాంక్ష, ఒక జిజ్ఞాస బయలుదేరింది. ఆయా దేవతల గురించి తెలుసుకోవాలి అని. తెలుసుకోదగినటువంటి వ్యక్తి, తెలుపుడు చేయగలిగినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు ఇక్కడ. అందుకని అతన్ని అడిగి తెలుసుకుంటున్నారు ఇప్పుడు. అత హైనం ప్రస్తోతోపస ప్రస్తోతోపససాదం ప్రస్తోతర్యా దేవతా ప్రస్తావమన్వాయత్తాం తాం చేదవిద్వాన్ ప్రస్తోష్యసి మూర్ధాతే విపతిష్యతి ఇతి మా భగవాన్ అవోచత్ కథమాసా దేవత ఇతి. అత హైనం ప్రస్తోత ఉపససాద. ఆ ప్రస్తోత ఆ ప్రస్తోత ఋత్విక్ ఆ ప్రస్తావాన్ని గానం చేసేటువంటి ప్రస్తోత ఆ ఋత్విక్ ఈ ఉషస్థి చాక్రాయణుణ్ణి చేరి ఉపససాద దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తున్నాడు. యాదే హే ప్రస్తోతర్. ఆయన మాటలే మళ్ళీ ఆ చెప్తున్నాడు. మీరు ఈ విధంగా అన్నారు కదా అని. హే ప్రస్తోతర్, యా దేవతా ప్రస్తావం అన్వాయత్త తాం చేద్ అవిద్వాన్ ప్రస్తోష్యతి మూర్ధాతే విపతిష్యతి ఇది ఇది భవాన్ ఉక్త. ఈ విధంగా మీరు చెప్పారు కదా. అయితే ఇది మా భగవాన్ అవోచత్ కథమా సా దేవత ఇది. మాం మాకు ఆ దేవత గురించి ఉపదేశించండి. కథమా సా దేవత, ఏ దేవతను ఉద్దేశిస్తూ ప్రస్తావాన్ని పాడాలో ఆ దేవతను మాకు అవోచత్, మాకు ఉపదేశించండి, చెప్పండి అని. అత ఏనం ఔషస్త్యం వచః శ్రుత్వా ప్రస్తోత ఉపససాద. ప్రస్తోత ఉపససాద ఉషస్తిం వినయేన ఉపజగామ. ఈ విధంగా ఆ ఔషస్త్యం వచః, ఉషస్థి యొక్క వచనాలు, ఔషస్త్యం వచః, ఉషస్థేరియం, ఉషస్థికి సంబంధించినటువంటి ఆ పలుకులు వినిన తర్వాత, అంటే ఆయన ఈ ఈ ఈ ఋత్వికులందరికీ ఋత్వికులందరినీ ఆ, సమీక్షించేటువంటి స్థానాన్ని పొందాడు. వీళ్ళందరినీ గమనిస్తున్నాడు. కాబట్టి ఒక్కొక్కరు ఈయన దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు ఈ విధంగా యజమాని కూడా ఈ ఉషస్థి చక్రాయణుణ్ణి గుర్తించాడు, ఋత్వికుగా అంగీకరించాడు. కాబట్టి ఇతర ఋత్వికులు ఈయన దగ్గరకు వస్తూ ప్రస్తోత వస్తూ ఉషస్థిం వినయేన ఉపజగామ. చక్కగా గౌరవపూర్వకంగా ఆయనను చేరుకొని ప్రస్తోత ప్రస్తోతర్ యా దేవత ఇత్యాది మాం భగవాన్ అవోచత్ పూర్వం. రైట్. ఈ విధంగా ఏదైతే మీరు మమ్మల్ని ప్రశ్నించారో, ఆ దేవత, ఏ దేవత గురించి అయితే మీరు మమ్మల్ని ప్రశ్నించారో, కథమాసా దేవత యా ప్రస్తావ భక్తి అన్వాయత్త ఇది. ఏ దేవత అయితే ఈ ప్రస్తావ భక్తి అంటే భాగము, సామభాగమైనటువంటి ప్రస్తావాన్ని అన్వాయత్త అధిష్ఠించినటువంటి, రైట్, అధిష్టానమైనటువంటి ఆ దేవత, ఏ దేవత గురించి అయితే ప్రశ్నించారో కథమాసా దేవత, ఎవరా దేవత అని. ఇక ఉషస్థి చాక్రాయణ సమాధానం చెప్తున్నారు. ప్రాణ ఇతి హోవాచ సర్వాణి హవాయిమాని భూతాని ప్రాణమేవ అభిసంవిశంతి ప్రాణం అభ్యుజ్జిహతే సైషా దేవత ప్రస్తావమన్వాయత్త తాం చేద విద్వాన్ ప్రస్తోష్యో మూర్ధాతే విపతిష్యతి అథోక్తస్య మయా ఇతి. విపతిష్యత్ తథోక్తస్య మయా ఇతి. సర్వాణి హవా ఇమాని భూతాని. ఈ ప్రాణులన్నీ కూడా, ఈ జీవరాశి అంతా కూడా ప్రాణం ఏవ అభిసంవిశంతి. ప్రాణం ప్రాణం అభి ఉజ్జిహతే. ఈ సకల ప్రాణులు కూడా, సకల జీవరాశులన్నీ కూడా ఈ ప్రాణాన్నే ప్రవేశిస్తున్నాయి, సుషుప్త అవస్థలో గాని ప్రళయావస్థలో గాని. రైట్. ఇమాని భూతాని, ఈ సకల ప్రాణులన్నీ కూడా ప్రాణం ఏవ అభిసంవిశంతి, ప్రాణాన్నే ప్రవేశిస్తున్నాయి. ప్రాణం అభి ఉజ్జిహతే. అదే విధంగా ఉజ్జిహతే. సో ఆ విధంగా ఆ ప్రాణం నుంచే మళ్ళీ ఉత్పన్నం కూడా అవుతున్నాయి. కాబట్టి సా ఏషా దేవత ప్రస్తావం అన్వాయత. సా ప్రాణదేవత, ఆ ప్రాణమే ఈ ప్రస్తావం యొక్క అధిష్టాన దేవత. అటువంటి ఆ అధిష్టాన దేవత, సకల ప్రాణుల చేత పూజించబడుతున్నటువంటి ఆ ప్రాణదేవత, ఆ ప్రాణదేవతను తెలుసుకోకుండా తాం చేద విద్వాన్ ప్రస్తో ప్రస్తోష్యో, ఆ విధంగా
ఆ తెలుసుకోకుండా ప్రస్తోష్య, నువ్వు గనక ప్రస్తావాన్ని గనక గానం చేశావంటే మూర్ధాతే విపతిష్యత్, ఖచ్చితంగా నీ తల తెగి పడుతుంది. తదోక్త తదోక్తస్య మయా, తత్ మయా ఉక్త, తద్మయా ఉక్తస్య, అదే చెప్పబడింది. కాబట్టి ప్రాణము ఈ ప్రస్తావానికి అధిష్టాన దేవత. సో ప్రస్తోత ఆ ప్రాణాన్ని ఉపాసిస్తూ, ప్రాణాన్ని ప్రస్తావం ద్వారా ఉపాసించాలి. ప్రస్తావ గానం ద్వారా ప్రాణాన్ని ప్రస్తోత ఉపాసించాలి. ఉపాసిస్తున్నప్పుడు అది ఉపాసనా సహిత కర్మ అవుతుంది. కర్మ ఉపాసనా పూర్వకంగా కర్మ చేస్తున్నప్పుడు అధిక ఫలం, రైట్. సో అదే ఫలమే, కర్మ ఏదైతే ఫలాన్ని ఇస్తుందో ఆ ఫలమే, ఆ ఫలంలో దృఢత్వం, ఆ ఫలంలో ఆధిక్యత లభిస్తా ఉంది ఉపాసన ద్వారా. సర్వాణి, సర్వాణి స్థావర జంగమాని భూతాని, ఈ చరాచర ప్రాణులన్నీ కూడా, స్థావర జంగమాత్మక ప్రాణులన్నీ కూడా, స్థావరాలు వృక్షాదులు, జంగమాలు పశుపక్షాదులు. సో ఈ విధంగా ఈ సకల ప్రాణులు కూడా ప్రాణం ఏవ అభిశంవిశంతి ప్రళయకాలే, ప్రళయకాలంలో. ఆ విధంగా స్థావర జంగమాలు అంటున్నప్పుడు ఆ చరాచరాలు వృక్షాదులతో పాటు, వృక్షాదులని స్థావరాలుగా, పశుపక్షాదులని జంగమం కదిలేవిగా చెప్పుకోవచ్చు. లేదా కదలని వాటిలో భూత భౌతికాలన్నిటినీ, పంచభౌతికాలన్నిటినీ, పంచభూతాలు వాటి కార్యాలను కూడా స్థావరాలు చేర్చుకొని జంగమాలు అంటున్నప్పుడు ప్రాణికోటి, అలా కూడా చెప్పుకోవచ్చు. సంపూర్ణ చరాచర జగత్తంతా కూడా ప్రళయకాలం అంటున్నారు కదా. సో ప్రళయకాలంలో ఈ స్థావర జంగమ అంటే ఈ ప్రాణము లేనటువంటి, ప్రాణము కలిగినటువంటి సకల తత్వాలు కూడా ఆ పరమాత్మ హిరణ్య గర్భుడిలోనే లీనమవుతున్నాయి అని. ఆ విధంగా స్థావర జంగమాని భూతాని ప్రాణం ఏవ అభిసంభిసంతి ప్రళయకాలే. అదే విధంగా ప్రాణం ఏవ అభ్యుజ్జిహతే అంటున్నప్పుడు అభి లక్షయిత్వా ప్రాణాత్మన ఏవ ఉజ్జిహతే, రైట్. ప్రాణాదేవ ఉద్గచ్చంతి ఇత్యర్థ ఉత్పత్తి కాలే. ఉత్పత్తి కాలే సృష్టి కాలంలో ఈ ప్రాణాన్నించే మళ్ళీ వెలువడుతున్నాయి. సుషుప్తావస్థలో కూడా ఈ సకల జాగ్రత్తకాలీన, స్వప్నకాలీన అనుభవాలు, విషయాలు ఏవైతే ఉన్నాయో, స్వప్నకాలంలో సంస్కార రూప విషయాలు, జాగ్రత్త కాలంలో ఈ స్థూల విషయాలు, ఇవన్నీ కూడా ఆ ప్రాణాన్ని, సుషుప్తావస్థలో ఆ ప్రాణాన్ని, ఏ ఏ ప్రాణమైతే మిగిలి ఉందో దాంట్లోనే ప్రవేశిస్తున్నాయి. మళ్ళీ అందులో నుంచే ఈ జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో ఆయా విషయాలు వెలువడుతున్నాయి. అదేవిధంగా ప్రళయకాల సృష్టి కాలాల్లో కూడా ఉజ్జిహతే ప్రాణాదేవ ఉద్గచ్చంతి, ప్రాణాన్ని నుంచే మళ్ళీ బయటకు వస్తున్నాయి, ఉత్పన్నమవుతున్నాయి. యతో వాయుమాని భూతాన్ని జాయంతే అని భృగువల్లి, తైత్తిరీయంలో భృగువల్లిలో బ్రహ్మ లక్షణం చెప్పుకుంటాం. రైట్? సో ఆ విధంగా ఇక్కడ సకల సకల తత్వాలకి, సకల సకల ప్రాణులకి ప్రాణము మూల మూల కారణమై, ఏదైతే మూల కారణం అవుతుందో, ఉపాదాన కారణం అవుతుందో అందులోనే కార్యాలు లీనమవుతాయి, అందులో నుంచి ఉత్పన్నమవుతాయి. కేవలం ఉత్పత్తిని మాత్రమే చెప్తే నిమిత్త కారణం నుంచి కూడా ఉత్పత్తిని చెప్పొచ్చు. ఈ కులాలుడు నుంచి ఈ ఘట ఘటాదులు ఘటాదులు కులాలు నుంచి ఉత్పన్నమవుతున్నాయి, రైట్. కానీ కులాలుడిలో లీనమవుతున్నాయని చెప్పలేము. కులాలుడి నుండి ఉత్పన్నమవుతున్నాయని చెప్పొచ్చు, నిమిత్త కారణం కదా. కానీ కులాలుడిలో లీనమవుతున్నాయని చెప్పలేము, ఉపాదాన కారణం కాదు. అదే మృత్తిక నుంచి ఘటాదులు ఉత్పన్నమవుతున్నాయి, మృత్తికలో లీనమవుతున్నాయి ఘటాదులు అని చెప్పొచ్చు, ఉపాదాన కారణం తీసుకున్నప్పుడు. అందుకని లయ గురించి చెప్తున్నప్పుడు, ఏదైనా వస్తువు యొక్క లయస్థానాన్ని నిర్ణయించినప్పుడు ఆ లయస్థానం ఖచ్చితంగా ఉపాదాన కారణమే అవుతుంది. ఆ విధంగా ఇక్కడ ఈ ప్రాణము సకల ప్రాణులకి ఉత్పత్తి స్థానము, లయస్థానం అవడం చేత ఉపాదాన కారణం అని చెప్పాలి. అత సా ఏషా దేవత ప్రస్తావమన్వాయత్త, అందుకని ఆ ఆ దేవత, ప్రాణదేవత ఈ ప్రస్తావానికి కూడా అధిష్టాన దేవత. సకల ప్రాణులకు ఆశ్రయమైనటువంటి ఆ ప్రాణమే ఈ ప్రస్తావానికి కూడా ఆశ్రయం. అటువంటి దేవతను తాం చేద విద్వాన్ త్వం ప్రస్తోష్య. ఈ విధంగా ఈ దేవతను తెలియకుండా ప్రస్తోష్య, ప్రస్తోష్య ప్రస్తావ భక్తిని కృతవాన్ అసి, ఒకవేళ నీవు ఈ ప్రస్తావం అనేటువంటి భాగాన్ని, సామభాగాన్ని కనుక పాడినటువంటి వాడవైతే, ఇది మూర్ధాహ శిరస్తే విపతిష్యత్, ఖచ్చితంగా తల తెగి పడుతుంది. విపతితం అభవిష్యత్. అదేవిధంగా తథా ఉక్తస్య మయా తత్కాలే మూర్ధాతే విపతిష్యతి ఇది. తథా ఉక్తస్య మయా తత్కాలే, ఆ కాలంలో ఎప్పుడైతే నువ్వు నా సన్నిధిలో
నా అనుమతి లేకుండా, నాకు తెలిసినటువంటి ఆ దేవతను తెలియకుండా ఉపాసన తెలియకుండా ఈ ప్రస్తావన చేయడానికి ఉద్యుక్తుడవయ్యావో ఆ సందర్భంలో మూర్ధాతే ప్రతిష్యతే అని చెప్పబడింది. అతః త్వయా సాధుకృతం మయా నిషిద్ధः కర్మణో యద్ ఉపరమం అకార్షీః ఇది అభిప్రాయः. ఈ విధంగా మళ్ళీ ఈ ఉషస్య చక్రాయనుడు కూడా ఆ ఋత్వికుని మెచ్చుకుంటున్నాడు. త్వయా సాధుకృతం, ఎప్పుడైతే నేను నిన్ను వారించానో అప్పుడు నువ్వు ఈ ప్రస్తావ కర్మను చేయకుండా ఆగిపోయాడు. ఆ ఆగిపోవడం సాధుకృతం, సాధు కర్మ, చేయదగినటువంటిది. అందులో నుంచి ఏదైతే నీకు తెలియని విషయంలో నువ్వు ఆక్షేపించబడుతున్నావో, ఆక్షేపించబడుతున్నప్పుడు ఆ కర్మ నుండి ఆ కర్మ నుండి ఉపరతిని పొందడం, విరమించడం, ఇదే శ్రేష్టమైనటువంటి కర్మ. అందుకని మయా నిషిద్ధ కర్మను యద్ ఉపరమం అకార్షీః తత్ సాధుకృతం, త్వయా సాధుకృతం. తథా అదే విధంగా ఈ విధంగా ప్రస్తాత ప్రస్తోత ప్రశ్నించిన తర్వాత ఇక రెండవ ఋత్వికి ఉద్గాత వస్తున్నాడు. అత హైనం ఉద్గాతోపససాదాం ఉద్గాతర్యా దేవత ఉద్గీతమన్వాయత్త తాం చేద విద్వాన్ ఉద్గాస్యసి మూర్ధాతే విపతిష్యతి ఇది మా భగవాన్ అవోచత్ కథమా సా దేవతేతి. అదే విధంగా ఇక ఉద్గాత కూడా మళ్ళీ ఈ ఉషస్య చక్రాయణుడిని గౌరవపూర్వకంగా చేరి ప్రశ్నిస్తున్నాడు. ఏమని? ముందు ఆయన చెప్పిన దాన్ని చెప్తున్నాడు. హే ఉద్గాతర్, యా దేవత ఉద్గీతం అన్వాయత్త, ఏ దేవత అయితే ఉద్గానానికి అధిష్టానంగా ఉందో ఆ దేవతను తెలుసుకోకుండా నువ్వు పాడినట్లయితే శిరస్సు పడుతుందని చెప్పారు కదా. మా అంటే మాం భగవాన్ అవోచత్, మాకు ఆ మీరు ఉపదేశించండి. ఏమని? కథమాసా దేవత ఇది అవోచత్, ఎవరా దేవత? ఏ దేవత గురించి నేను తెలుసుకోవాలి? ఈ ఉద్గానానికి అధిష్టాన దేవత ఎవరు అని ఆయన ప్రశ్న. దాని సమాధానంగా చెప్తున్నారు. ఉద్గాత పప్రచ్ఛ కథమా సా ఉద్గీత భక్తిం అనుగత అన్వాయత్తా దేవత ఇది. ఆ ఉద్గీత భాగాన్ని ఆశ్రయించినటువంటి, అనుగతమైనటువంటి, అధిష్టానమైనటువంటి ఆ దేవత ఎవరు అని ఆయన ప్రశ్న. పృష్ట 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 ఉషస్తి, ఆ విధంగా అడగబడినటువంటి ఉషస్తి సమాధానం చెప్తున్నారు తర్వాత మంత్రంలో. ఆదిత్య ఇది హోవాచ, ఆదిత్యుడే ఆ దేవత. ఈ ఉద్గాత ఋత్వికు ఉద్గీత భాగము, ఉద్గీతకు అధిష్టాన దేవత ఆదిత్యుడు. ఆదిత్య ఇతి హోవాచ, సర్వాణి హవాయిమాని భూతాని ఆదిత్యం ఉచ్చైః సంతం గాయంతి సైషా దేవతోద్గీతమన్వాయత్త తాం చేద విద్వాన్ ఉదగాస్యో మూర్ధాతే వ్యపతిష్యత్ తథోక్తస్య మయా ఇతి. ఆదిత్య ఇతి హోవాచక, ఉషస్తి సమాధానం చెప్తున్నాడు. ఆదిత్యుడే ఆ దేవత. ఎందుకని? సర్వాణి హవా ఇమాని భూతాని, సకల ప్రాణులు కూడా ఆదిత్యం ఉచ్చైః సంతం గాయంతి, ఈ ఆదిత్యం గాయంతి, రైట్. సో ఎటువంటి ఆదిత్యుని? ఉచ్చైః సంతం ఆదిత్యం. ఉచ్చైః సంతం అనేది ఆదిత్యంకి విశేషణం. సో ఉచ్చైః సంతం ఆదిత్యం అంటే ఆ మధ్యాహ్నము ఆదిత్యుడిని, చక్కగా ఉదయించినటువంటి ఆదిత్యుడిని. ఉచ్చైః సంతం ఆదిత్యం ఉద్గాయంతి, రైట్. సకల ప్రాణులు కూడా వాళ్ళు ఆయా ప్రాణుల యొక్క వ్యవహారాలన్నీ కూడా ఆ సూర్యుడి సన్నిధిలోనే, వెలుగు సన్నిధిలోనే జరుగుతున్నాయి కాబట్టి ఉచ్చైః సంతం గాయంతి ఆదిత్యం అని. అటువంటి ఆదిత్యుడే ఈ ఉద్గానానికి అధిష్టాన దేవత. అతన్ని తెలుసుకోకుండా నువ్వు గానం చేయరాదు నా సన్నిధిలో, రైట్. చేసినట్లయితే మూర్ధాతే విపతిష్యతి అని చెప్పాను భాష్యంలో. ఆదిత్య ఇతిహ ఉవాచ, ఆదిత్యుడే ఆ దేవత అంటే నువ్వు వెతుకుతున్నటువంటి సమాధానం ఆదిత్యుడే. సర్వాణి హవ ఇమాని భూతాని ఆదిత్యం ఉచ్చైః ఊర్ధ్వం సంతం గాయంతి శబ్దయంతి స్తువంతి అభిప్రాయ. ఈ విధంగా సకల ప్రాణులు కూడా ఆ ఆదిత్యుడినే ఉచ్చైః సంతం, ఉచ్చై అంటే ఊర్ధ్వం, ఊర్ధ్వం సంతం, రైట్. ఆ విధంగా ఆకాశంలో ప్రకటమైనటువంటి ఆదిత్యుడిని, ఉదయించినటువంటి ఆదిత్యుడిని శబ్దయంతి, శబ్దం చేస్తూ వాటి వాటి భావాలతో, వాటి వాటి ధ్వనులతో స్తుతిస్తున్నాయి. ఆ
సూర్యోదయ కాలంలోనే సకల ప్రాణుల కోలాహలం మొదలైపోతుంది. ఆ విధంగా సకల ప్రాణులు ఆ ఆదిత్యుడిని స్తుతిస్తున్నాయి. ఏ ఆదిత్యుడినైతే సకల ప్రాణులు స్తుతిస్తున్నాయో, ప్రసిద్ధంగా లోకంలో ప్రసిద్ధిగా తెలుస్తూ ఉన్నాడో ఆ ఆదిత్యుడే ఈ ఉద్గానానికి అధిష్టాన దేవత. ఆ విధంగా ఆ ఆదిత్యుని స్తుతిస్తూ నువ్వు కూడా సకల ప్రాణుల వలె ఉద్గానాన్ని చేయాలి. ఉచ్చబ్ద సామాన్యాత్ ప్రశబ్ద సామాన్యాత్ ఇవ ప్రాణః అత అతః సా ఏషా దేవత ఇత్యాది పూర్వవత్. ఇంకా సా ఏషా దేవత, ఆ దేవతను తెలుసుకోకుండా నువ్వు ఉద్గానం చేసినట్లయితే ఇవన్నీ కూడా ముందులాగానే. ఉచ్చబ్ద సామాన్యాత్ ప్రశబ్ద సామాన్యాత్. ఇందులో ఆ, ఉద్గానం ఉద్గానానికి అధిష్టాన దేవత ఆదిత్యుడు కదా. ఏంటి పోలిక వీళ్ళిద్దరికి? ఉద్గానంలో ఉద్గానం ఉద్గానం అనుంది. అదేవిధంగా ఆదిత్యుడిలో అనేది ఎక్కడుంది అంటే ఉచ్చైస్సంతం ఆదిత్యం. ఉచ్చైస్సంతం ఆదిత్యం గాయంతి అని కదా. సో ఉచ్చైస్సంతం ఆదిత్యం ఆ, లేదా ఊర్ధ్వం సంతం ఉచ్చైసంతం ఊర్ధ్వం సంతం ఆదిత్యం గాయంతి. అదే అక్కడ తర్వాత గానం రెండు వస్తున్నాయి కదా, ఉద్గానం. ఈ ఉద్గానానికి అధిష్టాన దేవత ఆ ఆదిత్యుడు. ఏ ఆదిత్యుడినైతే ఉచ్చైస్సంతం గాయంతి, ఎవరు? సకల ప్రాణులు. అందుకని ఆ ఇద్దరికి సమానం ఆ ఉత్శబ్ద సామాన్యం. అదేవిధంగా ప్రాశబ్ద సామాన్యాదివ ప్రాణ. ముందు మంత్రంలో ప్రస్తో ప్రస్తావానికి అధిష్టాన దేవతగా ప్రాణాన్ని చెప్పుకున్నాం. ఏంటి అక్కడ సామాన్యం? ప్రస్తావంలో ఉపసర్గ ఉంది, ప్రాణంలో కూడా ఉంది. ఆ విధంగా సామ్యత, కొంత సిమెట్రీ, ఆ, ఆ, కొంత ఈ రెండింటిలో ఆ దేవత ఎవరు? ఈ ఆయా సామభాగానికి అధిష్టానము. ఆ సామభాగా ఆ అధిష్టాన దేవతను ఆశ్రయించినటువంటి సామభాగము. సో ఆశ్రయము, ఆశ్రయాశ్రయ భావం ఉంది. ఈ ఆశ్రయి వీటిలో ఈ విధంగా సాదృశ్యం ఉంది, పోలిక ఉంది. ప్రా అనేటువంటి ఆ శబ్ద స్వరూపం ఏదైతే ఉందో, ప్రాణము తర్వాత ప్రస్తావం రెండింటిలో సమానంగా ఉండడము. అదేవిధంగా ఉత్శబ్దము ఉద్గానంలోను, ఉచ్చైస్తంతం ఆదిత్యంలోను సమానంగా ఉండడము. ఏవమేవ. ఇదే విధంగా ఇంకొక ఋత్విక మిగిలి ఉన్నాడు. రైట్. సో ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్గాతలు ఈ విధంగా ప్రశ్నించిన తర్వాత ఏవమేవ అత హైనం ప్రతిహర్తోరుపససాదం ప్రతిహర్తోరపససాద ప్రతిహర్తర్యా దేవత ప్రతిహారమన్వాయత్త తాం చేద విద్వాన్ ప్రతిహరిష్యసి మూర్ధాతే విపతిష్యతి ఇది మా భగవాన్ అవోచత్ కథమా సా దేవత ఇది అని. ఈ విధంగా ప్రతిహర్త కూడా మళ్ళీ ఉపససాదం ఉషస్థ చాక్రాయణుని చేరి ఈ విధంగా చెప్తున్నాడు. ఏ ఏ ఏ ఏ దేవతను తెలియకుండా నేను ఉద్గానం చేస్తే మూర్ధాతే విపతిష్యతని మీరు ఆక్షేపించారో ఆ దేవత, కథమాస్ ఆ దేవత, ఎవరు ఆ దేవత? మాకు ఉపదేశించండి. ఏ మా మా అంటే మాం భగవాన్ అవోచత్, మాకు ఉపదేశించండి అని. అతః ఏనం ప్రతిహర్త ఉపససాద కథమా సా దేవత ప్రతిహారమన్వాయత్త ఇది. ముందు చెప్పినటువంటి విషయమే కాబట్టి భాష్యంలో పెద్ద విశేషమేం లేదు. పృష్ట ఉషస్థి. ఆ విధంగా అడగబడినటువంటి ఉషస్థి సమాధానం చెప్తున్నాడు. అన్నమితి హోవాచ సర్వాణి హవాయిమాని భూతాని అన్నమేవ ప్రతిహరమాణాని జీవంతి సైషా దేవత ప్రతిహారమన్వాయత్త తాం చేద విద్వాన్ ప్రతిహరిష్యో మూర్ధాతే వ్యపతిష్యత్ తతోక్తస్య మయేతి. ఆ విధంగా తథోక్తస్య మయేతి అని రెండు సార్లు చెప్పడంతో ఈ ఖండము, ఈ ఉపాసన ముగిసింది చెప్తున్నారు. చెప్తామండి శృతి. ఉమ్. అన్నమితి హోవాచ. అన్నమే ఈ ఆ ప్రతిహార సామభాగానికి అధిష్టాన దేవత. అన్నమితి హోవాచ ఎందుకని? స- ఆ, సర్వాణి హవాయి మాని భూతాన్ని ముందు లాగానే సకల ప్రాణులు కూడా అన్నమేవ ప్రతిహరమాణాని ఆ జీవంతి. ఈ అన్నాన్ని స్వీకరిస్తూ ప్రతిహర హ్రీహరణే ధాతు స్వీకరించడం. హ్రీహరణే ధాతు అంటే తీసుకువెళ్ళడం అని. ఇక్కడికి ప్రతిహారమాణ అని తమలో తీసుకోవడం.
అన్నగత ప్రాణులు అన్ని ప్రాణులు కూడా అన్నగత ప్రాణులు, అన్నం చేతనే ప్రాణం నిలబడుతా ఉంది. కాబట్టి సకల ప్రాణులు ఏ అన్నాన్నైతే స్వీకరిస్తూ జీవిస్తూ ఉన్నాయో, ప్రతి హరమాణాన్ని ఆ ప్రతి ఆ ఇది ప్రతిహారం అనేటువంటి సమభాగానికి సంబంధించినటువంటిది కదా. ఆ ప్రతిహారంలో ప్రతిహార శబ్దం ఏదైతే ఉందో అదే విధంగా ప్రతిహరమాణాని అన్నాని, భూతాని ప్రతిహరమాణాని భూతాని జీవంతి. దేన్ని? అన్నం. అన్నాన్ని గ్రహిస్తూనే సకల ప్రాణులు జీవిస్తున్నాయి. ఆ అన్నం ఈ ప్రతిహార భాగానికి అధిష్టాన దేవత. అటువంటి ఆ దేవతను తెలుసుకోకుండా కనుక నువ్వు ప్రతిహరిష్య ప్రతిహారం కనుక చేసి ఉంటే మూర్ధాతే ఉపతిష్యతి ఇది అని చెప్పబడింది కదా. తథా మయా ఉక్త తథా మయా ఉక్తస్య, అదే నాచే చెప్పబడింది, అదే నాచే చెప్పబడింది అని. అన్నమితి హోవాచ పృష్ట ఉషస్థి అన్నమితి హోవాచ. ఆ విధంగా అడగబడినటువంటి ఉషస్థి చాక్రాయణుడు అన్నమని సమాధానం చెప్తున్నాడు. సర్వాణి హ వై ఇమాని భూతాని అన్నమేవ ఆత్మానం ప్రతి సర్వతః ప్రతిహరమాణాని జీవంతి. ఈ సకల ప్రాణులు కూడా అన్నమేవ, అన్నాన్ని ఆ మంత్రంలో అన్నమేవ ప్రతిహరమాణాని అని కదా. అన్నమేవ ఆత్మానం ప్రతి సర్వతః ప్రతిహరమాణాని. ఆత్మానం ప్రతి అన్నాన్ని గ్రహిస్తున్నాయి తమను ఉద్దేశిస్తూ, అన్నాన్ని స్వీకరిస్తున్నాయి, సేకరిస్తున్నాయి, స్వీకరిస్తున్నాయి తమను ఉద్దేశిస్తూనే, తమ గురించి. అయితే సర్వతః అన్ని వైపుల నుంచి, ఎటువైపు నుంచి అన్నం వచ్చినా స్వీకరిస్తున్నాయి సకల ప్రాణులు. సర్వతః ఆత్మానం ప్రతి అన్నం ప్రతిహరమానాని. ఆ విధంగా అన్నాన్ని సేకరిస్తూనే జీవిస్తున్నాయి సకల ప్రాణులు కూడా. సా ఏషా దేవత, ఆ దేవ ఆ ఆ అన్నమే ఈ ప్రస్థా ఈ ప్రతిహార భాగానికి దేవత. ప్రతిశబ్ద సామాన్యాత్, ప్రతి అనేటువంటిది ప్రతిహార పదంలోను, అదేవిధంగా ప్రతిహారణ క్రియలోను కూడా. ప్రతిహరణ క్రియ సకల ప్రాణులు చేస్తున్నాయి, రైట్? కాబట్టి అటువంటి ప్రతిహరణ క్రియ ఎవరిని ఉద్దేశిస్తూ చేస్తున్నాయో ఆ అన్నమే ఈ ప్రతిహార భాగానికి దేవత. సో ఏ అన్నాన్ని ఉద్దేశిస్తూ క్రియ ఏదైతే ఉందో అందులో ప్రతి ఉపసర్గ వస్తా ఉంది. అదేవిధంగా ఏ దేవత ఆ ఏ యాగభాగానికైతే, ఏ సామభాగానికైతే దేవతనో ప్రతి ఈ ప్రాణము అన్నము, ఆ దేవతలో కూడా ప్రతి ఆ భాగంలో కూడా యాగ భాగం సామభాగంలో కూడా ప్రతి శబ్దం ఉంది. ప్రతి అనే శబ్దం ప్రతిహార వేద భాగంలోను, యాగ భాగంలోను లేదా ఆ సామ భాగంలోను ప్రతి శబ్దం ఉంది. అదేవిధంగా ఆ దేవతకు సంబంధించి కూడా ప్రతి శబ్దం వచ్చింది కదా. ప్రాణదేవతకు, ప్రాణంలో అన్న దేవతకి అన్నంలో ఏదైతే ప్రతి శబ్దం లేదు. అదేవిధంగా ఆదిత్యుల్లో కూడా ఉత్శబ్దం లేదు. ఉచ్చన్ కరెక్ట్. ఉచ్చ శబ్దాన్ని ఆ విధంగా ఉచ్చం గతం ఆదిత్యం అని, ఊర్ధ్వం గతం ఆదిత్యం అంటూ అక్కడ ఉచ్చ శబ్దాన్ని తీసుకొచ్చారు ఆదిత్యుడిలో. అదేవిధంగా ఇక్కడ అన్నాన్ని కూడా ప్రతిహరమాణాని భూతాని, అన్నం ప్రతి ప్రతిహరమాణాని, సర్వతః ప్రతిహరమాణాని భూతాని అని ఆ విధంగా ప్రతి ఉపసర్గ, ప్రతి పదం, ప్రతి అనే పదం రెండింటిలోనూ సమానంగా ఉండడమే సామ్యత. ప్రతిశబ్ద సామాన్యాత్ ప్రతిహార భక్తిం అనుగతాం. ఆ ప్రతిహార భక్తి, ప్రతిహార భాగాన్ని ఆశ్రయించి ఉంది అన్నం. ఈ విధంగా ఈ శబ్దము ద్వారా సమానం అన్యత్, మిగిలిన విషయాలన్నీ కూడా సమానమే, రైట్? సో అవి కేవలం ఇక్కడ ఆ దేవతా స్వరూపాన్ని వర్ణించడం వరకు మాత్రమే ఉపాసన కదా. తథా ఏవ ఉక్తస్య మయా ఇతి, అదే చెప్పబడింది. ప్రస్తావోద్గీత ప్రతిహార భక్తి ప్రాణాదిత్యాన్న దృష్ట్యా ఉపాసీత ఇది సముదాయ. ఈ విధంగా ఈ మంత్ర సముదాయాల యొక్క అర్థం ఏంటి? ప్రస్తావ, ఉద్గీత, ప్రతిహార అనేటువంటి సామభాగాలు. ప్రస్తావోద్గీత ప్రతిహార భక్తి, ఈ భాగాలు భక్తి బహువచనం కదా. సో ఈ భాగాలన్నింటినీ కూడా ప్రాణాదిత్యాన్న దృష్ట్యా, ప్రాణ దృష్ట్యా ప్రస్తావాన్ని, ఆదిత్య దృష్ట్యా ఉద్గీతను, అన్న దృష్ట్యా ప్రతిహారాన్ని ఉపాసించాలి. ఉపాసించడం అంటే ఆయా గానాలు చేస్తున్నప్పుడు ఆయా దేవతలను స్మరిస్తూ, ఆ దేవతా భావనతో వాళ్ళను స్తుతిస్తున్నాము, ఆ దేవతలను స్తుతిస్తున్నాము అనే ఉద్దేశంతో ఈ గానాన్ని చేయాలి. ప్రాణాద్యాపత్తి కర్మ సమృద్ధి వా ఫలం ఇది. ఇక ఫలం ఏంటి? ఉపాసన ఫలం. సామా ఇక్కడ ఈ మంత్రంలో ఈ ఈ భాగంలో ఈ ఉపాసన ఫలం చెప్పలేదు. ముందు కొన్ని ఉపాసనలో ఫలం చెప్పారు.
కొన్ని చోట్ల పరం ఉపాసనకి పరం చెప్పడం లేదు. చెప్పనప్పుడు సామాన్య ఫలం ఒకటి ఉంది. ఏంటిది? ఉపాస్య దేవతా ప్రాప్తి. ఉపాసకుడు ఉపాసన ద్వారా ఉపాస దేవతను పొందుతాడు సర్వత్రా అన్ని ఉపాసనల్లో కూడా. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రాణాది దేవతలు కదా, ప్రాణ ఆదిత్య అన్న దేవతలను గురించి ఉద్దేశిస్తే ఉపాసిస్తున్నటువంటి వాడు ఆ దేవతలనే పొందుతాడు. సో ప్రాణాది ఆపత్తి లేదా కర్మ సమృద్ధి. కర్మ, ఈ జ్యోతిష్ఠోమాది కర్మలు ఏవైతే జరుగుతున్నాయో ఆ కర్మలు స్వతంత్రంగా ఫలాన్ని ఇస్తాయి. అయితే ఆ కర్మలతో పాటుగా ఉపాసన చేస్తున్నప్పుడు అధిక ఫలం, అధిక ఫలమే సమృద్ధి. ఆ కర్మలో సమృద్ధి, కర్మలో సమృద్ధి అంటే కర్మ ఫలంలో సమృద్ధి అని అర్థం కదా. సో కర్మ ఫలాలు మిక్కుటంగా లభిస్తాయి ఉపాసన ద్వారా కూడా, ఉపాసన ద్వారా కర్మను చేస్తున్నప్పుడు. ఆ విధంగా కర్మ సమృద్ధిని ఫలంగా తీసుకోవచ్చు, లేదా ప్రాణాద్యాపత్తిని కూడా ఫలంగా తీసుకోవచ్చు. కర్మ సమృద్ధి అయితే యజమానికి లభిస్తుంది. ప్రాణాది ఆపత్తి సామాన్యంగా ఈ ఋత్వికులకు లభిస్తుంది అని. అది 11. ఇది ఏకాదశ ఖండ. ఇక్కడికి 11వ అధ్యాయం. ఓకే. ఇక అథ ప్రథమాధ్యాయస్య ద్వాదశ ఖండ. 12వ ఖండం చూద్దాం అంతా. ఇందులో అథాత సౌవ ఉద్గీతస్ తద్ధ బకోదాల్వ్యో గ్లావో వా మైత్రేయ స్వాధ్యాయం ఉద్వవ్రాజం. ఈ విధంగా అథ, అథ అంటే అనంతరం. ఈ విధంగా ఈ 11వ ఖండంలో ఈ విధంగా ఉషస్థ చాక్రాయణుడి ద్వారా ప్రస్తావాది ఉపాసనలు లేదా ప్రాణ ఆదిత్య అన్న దేవత ఉపాసన చెప్పబడిన తర్వాత శౌవ ఉద్గీత. ఈ ఉద్గీతను గురించి మళ్ళీ ఈ ప్రథమాధ్యాయం అంతా కూడా ఉద్గీత ఉపాసన చెప్పుకున్నాం కదా, ఆ ఉద్గీత గురించే మళ్ళీ చర్చ. ఆ ఉద్గీతకు సంబంధించినటువంటి ఇంకొక ఉపాసన ఏంటి? ఉపాసన శౌవ. శ్వ, స్వ, స్వ సంబంధి. శ్వ అంటే సునకము అని కదా, ఈ కుక్క. దానికి సంబంధించినటువంటి ఉద్గీత ఒకటి. రైట్. సో ఇదొక ప్రసిద్ధమైనటువంటి ఆఖ్యాయిక శృతిలో. సో ఈ ఆఖ్యాయిక ద్వారా ఈ ఈ కుక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఉద్గీతను దర్శించాయి. ఉద్గీతోపాసనను అవి చేశాయి. చేస్తూ అవి కూడా వాటి ఇష్టం ఏముంది? అన్నం. సో అన్నాన్ని పొందాయి అని. తత అథ అథాత అథ అనంతరం అత శౌవ ఉద్గీత. శునకాలకు సంబంధించినటువంటి ఆ ఉద్గీత ఉపదేశించబడుతా ఉంది శృతి ద్వారా. ఉద్గీత తద్ధ. అయితే అందులో తత్ హా, హా అంటే ఆఖ్యాయిక గురించి చెప్పడం కదా. తద్ధ బకోదాల్భ్యో గ్లావో వా మైత్రేయస్ స్వాధ్యా స్వాధ్యాయం ఉద్వవ్రాజం. రైట్. సో ఆ విధంగా దాల్భ్య దాల్భ్యో గ్లావ. గ్లావ, గ్లావ అనే పేరు కలిగినటువంటి ఆ బకోదాల్భ్య. అచ్చా, బకోదాల్భ్య. బకుడు అనే పేరు కలిగినటువంటి దాల్భ్యుడు దల్భస్య అపత్యం. రైట్. అదే విధంగా గ్లావోవా మైత్రేయ. గ్లావోవా మైత్రేయ వా వికల్ప లేదా మైత్రేయ మిత్రుడి యొక్క సంతానం గ్లావ. గ్లావ అనే పేరు కలిగినటువంటి మైత్ర. వీళ్ళు ఉమ్, మైత్రేయ స్వాధ్యాయం స్వాధ్యాయార్థం స్వాధ్యాయార్థం ఉద్వవ్రాజ. ఉత్ వవ్రాజ అంటే వెళుతున్నారు. ఉత్ అంటే బయటికి. ఉత్ సామాన్యంగా ఊర్ధ్వ దిశను సూచిస్తుంది. ఊర్ధ్వ దిశ ఏముంది ఇక్కడ? ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం అని అర్థం. అధ్యయనార్థం, అధ్యయనం గురించి ఆచార్యుని వెతుకుతూ వెళుతున్నారు. ఎవరు? బకోదాల్భ్య గ్లావో వా మైత్రేయ. మైత్రేయుడి మిత్రుడి సంతానం మిత్ర అనేటువంటి పేరు. మిత్రుడు అంటే స్నేహితుడు కాకుండా మిత్ర అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ ఋషి యొక్క సంతానం మైత్రేయ. వాడి పేరు గ్లావహ లేదా దల్భుడి సంతానమైనటువంటి బకుడు. వీరిద్దరిలో ఎవరో ఒకరు వెళ్తున్నారు. రైట్. ఆ వెళ్ళిన తను ఏం చేస్తున్నాడు? అథాత శౌవ ఉద్గీత. ఆ శునకాలకు సంబంధించినటువంటి ఉద్గీతను ఆయన దర్శిస్తున్నాడు.
ఎవరు ఈ బక ఈ బక గాని లేదా గ్లావహ, బక అనే పేరు కలిగినటువంటి ఆ ఋషి గాని, గ్లావ అనేటువంటి పేరు కలిగినటువంటి ఋషి గాని, వీళ్ళు ఈ విధంగా శబ్బ ఉద్గీతను, శునకాలకు సంబంధించినటువంటి ఉద్గీతను వాళ్ళు చూశారు, దర్శించారు. అది ఈ ఖండంలో. అతీతే ఖండే అన్నప్రాప్తి నిమిత్త కష్టావస్థా ఉక్త ఉచ్చిష్ట పరుషిత భక్షణ లక్షణ. పోయిన ఖండంలో ఈ విధంగా అన్నప్రాప్తి, అన్నానికి అలమటించేటువంటి ఆ ఉషస్థి చాక్రాయనుడు ఆ దుర్భిక్షమైనటువంటి ఇభ్య దేశం నుంచి ఆ పక్క ఊరికి వెళ్ళి అక్కడ అక్కడ రాజు చేస్తున్నటువంటి యాగంలో భాగాన్ని పొంది ధనాన్ని పొందాలని ఆశతో అక్కడికి వెళ్తున్నాడు. ఆ విషయం చర్చించబడింది అక్కడ. కష్టావస్థ ఉక్త, కష్టమైనటువంటి ఒక అవస్థ, కఠినమైనటువంటి అవస్థ ఒకటి చెప్పబడింది అక్కడ. ఇది అన్నప్రాప్తి నిమిత్త కష్టావస్థ, అన్నప్రాప్తి గురించి కష్టాన్ని పొందినటువంటి ఒక అవస్థ చెప్పబడింది కదా. అంతేకాకుండా ఉచ్చిష్ట పరుషిత భక్షణ లక్షణ కష్టావస్థ. ఏంటా కష్టము? ఉచ్చిష్టం తినాల్సి వచ్చింది ఆయనకి. పరుషితం, పరుషితం అంటే కుళ్ళిపోయినటువంటి ఆ మినుములు, రైట్. పరుషిత భక్షణ, ఆ విధంగా తినడానికి యోగ్యం కానటువంటి స్వరూపంగాను, తర్వాత ఉచ్చిష్టం కావడం చేత కూడా తినదగినటువంటి విషయాలు తినాల్సి వచ్చింది. ఎందుకని? కరువు కాబట్టి. అది కష్టావస్థ చెప్పబడింది. అటువంటి అన్న అప్రాప్తి కలగకుండుగాక అనే ఉద్దేశంతో, ఈ విధంగా అన్నప్రాప్తి సమృద్ధిగా ఎప్పుడు ఉండని, కరువు కాటకాలు కలగకుండుగాక అనే ఉద్దేశంతో ఇక్కడ అన్నలాభాయ సా మాభూదితి, అన్నలాభాయ అథ అనంతరం శౌవః, శౌవః అంటున్నప్పుడు ఆ స్వభిః దృష్టః ఉద్గీతః ఉద్గానం సామ అతః ప్రస్తూయతే. శవ్వః, శవ్వః అంటే శూనికి శునకం. సో స్వభిః, ఈ స్వభిః దృష్టః, స్వభిః దృష్టః శవ్వః. ఈ శునకాలకు సంబంధించిన లేదా శునకాల చేత దర్శించబడినటువంటి, శునకాలకు సంబంధించినటువంటి ఉద్గానం, ఏ ఉద్గానాన్నైతే శునకాలు చేస్తున్నాయో అవి కూడా అన్నం గురించి చేశాయి. అన్నం గురించి చేసి అన్న లాభాన్ని పొందాయి. ఆ విధంగా అన్నలాభాన్ని ఏ ప్రాణి చేసినా అన్నలాభాన్ని ఉద్దేశిస్తూ ఈ ఉపాసనని ఏ ప్రాణి చేసినా కూడా వాడికి సంబంధించినటువంటి అన్నం లభిస్తా ఉంది అని ఇక్కడ ఆ ఉద్గానం సామ. ఆ సా ఉద్గానమే, ఈ ఉద్గీత యొక్క ఉద్గానాన్ని సామశబ్దంతో చెప్పుకుంటున్నాం. సామ అంటే సంపూర్ణ సామ గానం కాకుండా ఆ సామలో ఉద్గీత భాగాన్ని చెప్పుకుంటున్నాం కదా. సో ఆ ఉద్గీత, ఆ సునకాలు పాడినటువంటి ఉద్గీతని ఇక్కడ శృతి ప్రస్తావిస్తా ఉంది. తత్ర అథాత శవ ఉద్గీత, అక్కడ దాకా అయింది కదా. తద్ధ బకోదాల్భ్య అని కదా. తద్ధ తత్ హా, తత్ హ, తత్ అంటే తత్ర, తత్ర ఆ సందర్భంలో, హ హ కిల, హ అనేది వాక్యాలంకారము, ఆఖ్యాయికని చెప్పదలుచుకున్నప్పుడు, ఒకనొక కాలంలో అనే అర్థాలలో. తత్ర హ కిల బకో, బకో నామతో దల్భ్యస్య అపత్యం దాల్భ్యో, రైట్. బకుడు అనే పేరు కలిగినటువంటి దర్భుడి యొక్క సంతానమైనటువంటి దాల్భ్య, లేదా గ్లావో వాం నామతో మిత్రాయా చాపత్యం మైత్రేయ, మిత్రా సంతానమైనటువంటి మైత్రేయుడు ఆ, గ్లావ అనే పేరు కలిగినటువంటి వాడు. ఉమ్. వాశబ్ద చార్థే, ఓకే. ఇక్కడ బకో దాల్భ్యో గ్లావో వా మైత్రేయ అంటున్నప్పుడు వాశబ్దము వీడో వాడో ఇద్దరిలో ఒకరు అని కాకుండా చకారార్థం, సముచ్చయార్థం, చకారార్థం. అయితే చకారార్థం కూడా వాడు వీడు కలిసి అని కాకుండా, వాచబ్ద చార్తే, ఆ, అంటే వాడికి రెండు పేర్లు ఉండడం మామూలే, బక లేదా గ్లావ పేర్లు ఉండడం. కానీ దాల్భ్య మిత్రాయ ఎలా అయ్యాడు అంటే ద్వాముష్యాయనో హి అసౌ, ద్వాముష్యాయన. ద్వాముష్యాయన ఇంతకుముందు కూడా ఈ పదాన్ని మనం చూసాము. ద్వాముష్యాయన ఇద్దరికి సంతానమైనటువంటి వాడు, ఇద్దరి వ్యక్తులకు సంతానమైనటువంటి వాడు, రైట్. ఒకరికి సాక్షాత్ సంతానం పుట్టినటువంటి వాడు అపత్యం, ఇంకొకరికి దత్తతగా వెళ్ళినటువంటి వాడు. సో దత్తత రూపంగా ఒకరికి సంతానం, ఒకరికి సాక్షాత్తుగా సంతానం అని, ఆ విధంగా ద్వాముష్యాయనో హ్యసౌ అని, ఆ విధంగా ఇద్దరికి సంబంధించిన వాడు కాబట్టి ఆ మిత్రాయాహ అపత్యం అని మైత్రేయ అనే పేరు కూడా ఉంది, దల్భ్యస్య అపత్యం అని దాల్భ్య కూడా ఉంది. ఉమ్.
వస్తు విషయే క్రియాసు ఇవ వికల్పానుపపత్తేః. సో క్రియలో అయితే వికల్పాలు చెప్పుకోవచ్చు. కర్మణి వికల్ప నా వస్తుషు అని సాధారణమైనటువంటి నియమం ఇది. మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఈ నియమాన్ని వేదాంత వాక్యాల్లో. కర్మణి వికల్ప, కర్మలో ఒక పని చేయాలంటున్నప్పుడు ఆ పనిని పలు రకాలుగా పనిని చేయొచ్చు. రైట్. ఆ విధంగా ఆ ఊరికి వెళ్ళాలి, ఈ ఊరి నుంచి నడుస్తూ వెళ్ళొచ్చు. రైట్. వాహనంలో వెళ్ళొచ్చు, అనేక వాహనాల్లో వెళ్ళొచ్చు, లేదా వెళ్ళకుండా ఉండొచ్చు. ఆ విధంగా కర్మలో వికల్పాలు ఉంటాయి. కానీ వస్తువును తెలుసుకోదలిచినప్పుడు, ఒక వస్తువు ఉంది ఎదురుగా, దాన్ని తెలుసుకోదలిచాము. చక్కగా వెలుగు ఉంది, కళ్ళు తెరిచి ఆ వస్తువుని చూస్తున్నాము, కళ్ళకి వస్తువుకి సంబంధం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఆ వస్తువు యొక్క జ్ఞానం ఏక ఒకే రకంగానే కలుగుతుంది. అందరికీ ఎంతమంది చూసినా దాన్ని ఒకే రకంగానే కలుగుతుంది. వేరువేరుగా గలగడం అనేది భ్రాంతి మాత్రమే. రజ్జువే ఉండగా దాంట్లో సర్పము, భూధార, జలఛిద్రాలు కనిపించడం అనేది భ్రాంతి. యథార్థ జ్ఞానం మాత్రం వస్తువుకి ఒకే విధంగా కలుగుతుంది. ఈ వస్తువు ఎలా ఉందో అలాగే తెలుసుకోవడమే గాని ఇంకొక విధంగా తెలుసుకునే అవకాశమే లేదు. అది వస్తుని వికల్పో నాస్తి. వస్తువు యొక్క జ్ఞానం ఎలా ఉంటే అలానే కలగాలి కదా. రైట్. అందుకని ఈ వెళ్ళిన వాడు, శృతి చెప్తా ఉంది, వెళ్ళినవాడు బకుడైనా కావాలి, గ్లావైనా కావాలి, దాల్బె అయినా కావాలి, మైత్రేయ అయినా కావాలి. దాల్బె మైత్రేయ ఇద్దరు ఈ వీడో వాడో అలా ఎలా చెప్తుంది శృతి? ప్రామాణికమైనటువంటి వాక్యము సంశయాత్మకంగా ఎలా చెప్తుంది? అందుకని దాల్భ్య మైత్రేయో వా అంటున్నప్పుడు ఆ వా శబ్దాన్ని చకారంగా తీసుకొని దాల్భుడైనటువంటి మైత్రేయుడు. దాల్భుడే మైత్రేయుడు. ఎందుకు దాల్భుడే మైత్రేయుడు? దల్భుడికి సంతానమే, మిత్రకుడు సంతానమే. ఒకరి నుంచి ఇంకొకరికి దత్తతగా వెళ్ళినటువంటి వాడు అని అర్థం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కర్మలో వికల్పాలే కానీ వస్తువులో వికల్పాలు ఉండవు. ఒక ఒక వ్యక్తిని ఆ వ్యక్తిగానే తెలుసుకోగలం కానీ ఇంకొక రకంగా తెలుసుకునే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ వాడా వీడా అనే అర్థం కుదరదు. వస్తు విషయే క్రియాసు వస్తు విషయే క్రియాసు ఇవ వికల్పానుపపత్తే. క్రియలలో ఏ విధంగా అయితే వికల్పాలు ఉంటాయో, సామాన్యంగా క్రియలలో వికల్పాలు చెప్పడానికి రెండు వాక్యాలు చెప్తారు. ప్రసిద్ధమైనటువంటి ఉదాహరణలు రెండు. అతిరాత్రే షోడశనం గృహ్ణాతి, నాతి రాత్రే షోడశనం గృహ్ణాతి అని వేదములోనే అతిరాత్ర యాగంలో షోడశి పాత్రను గ్రహించాలి అని ఒక వాక్యము. దాని తర్వాత వాక్యంలో అతిరాత్ర యాగంలో షోడశి పాత్రను గ్రహించొద్దు అని. షోడశి అనే పాత్ర 16వ పాత్ర, దానికి ఒక పేరు ఉంది షోడశి పాత్ర. దాన్ని గ్రహించాలి, దాంతో పాటు యాగాన్ని చేయాలని, దాంతో పాటు చేయకూడదని. రైట్. ఆ విధంగా ఇది రెండు రకాలుగా ఎలా చేస్తారు అంటే గ్రహించి కూడా చేయొచ్చు, గ్రహించకుండా కూడా చేయొచ్చు. చేసేది యాగము. ఆ యాగంలో ఈ షోడశి పాత్రను గ్రహించవచ్చు లేదా గ్రహించకుండా కూడా చేయొచ్చు అని. ఆ విధంగా రెండు రకాలు కూడా కర్మలు చేయొచ్చు. కర్మలో వికల్పం కుదురుతుంది. అదే విధంగా ఉదితే జుహోతి, నాదితే జుహోతి అంటున్నప్పుడు సూర్యోదయం అయిన తర్వాత యాగం చేయాలి అని వాక్యం. సూర్యోదయానికి పూర్వమే యాగం చేయాలి అనే వాక్యం. ఈ రెండు విరుద్ధాలుగా ఉన్నాయి. విరుద్ధాలుగా ఉన్నా కూడా కర్మలో వికల్పం కుదురుతుంది. ఇలా ఆయన చేయొచ్చు, అలా ఆయన చేయొచ్చు. అంటే ఆ సూర్యోదయం ముందు కూడా వ్యక్తి చేయడానికి సమర్థుడే, సూర్యోదయం తర్వాత కూడా వ్యక్తి చేయడానికి సమర్థుడే. కాబట్టి ఆ సామర్థ్యం వాడిలో ఉంటుంది కర్మలకు సంబంధించినంత వరకు. వస్తువుకు సంబంధించి అలా ఉండదు. వస్తువు బ్రహ్మ అద్వితీయం అంటున్నప్పుడు అద్వితీయం బ్రహ్మ అంతే. అద్వితీయం అవుతుంది, సద్వితీయం అవుతుంది, సగుణం అవుతుంది, నిర్గుణం అవుతుంది, అలా కుదరదు. వస్తువుని యథార్థంగా ఒక రకంగానే తెలుసుకోగలము, అదే సమ్యక్ జ్ఞానం అవుతుంది. మిగిలినవన్నీ భ్రాంతి జ్ఞానాలు అవుతాయి అని. ఆ విధంగా వస్తు విషయే వికల్ప అనుపపత్తే ద్వినామా ద్విగోత్ర ఇత్యాది స్మృతి. ద్వినామా ద్విగోత్ర, ద్వినామ రెండు పేర్లు కలిగినటువంటి వాడు, రెండు గోత్రాలు కలిగినటువంటి వాడు అని ఈ విధంగా స్మృతి. ద్విగోత్ర రెండు వంశాల, గోత్రం అంటే వంశం అని అర్థం. గోత్రం వంశం కదా, వంశ పరంపరంగా వస్తా ఉంది. సో రెండు వంశాలకు సంబంధించినటువంటి వాడు ద్విగోత్ర. దాల్బె గోత్రము అదే విధంగా దల్బుడికి సంబంధించినటువంటి వాడు, మిత్రకు సంబంధించినటువంటి వాడు అని. దృశ్యతే చ ఉభయత పిండభాక్త్వం. ఉభయత పిండభాక్త్వం, ఇద్దరికి కూడా పిండ ప్రదానం చేయడం అనేది కూడా తెలుస్తానే ఉంది. రైట్. ఉభయతే చ పిండభాక్త్వం. ఉద్గీతే
బద్ధచిత్తత్వాత్ ఆ, ఉద్గీతే బద్ధచిత్తత్వాత్ ఋషౌ అనాదరాత్ వా వాచబ్దః స్వాధ్యాయార్థః. లేదా వికల్పార్థంలో కూడా తీసుకోవచ్చు. చకారార్థం చెప్పుకున్నాము. వికల్పార్థం ఎలా తీసుకోవచ్చు అంటే శృతి యొక్క ఉద్దేశము ఉద్గీతం తెలపడంలోనే ఆ స్థిరమయ్యింది. రైట్. ఉద్గీతను ఉద్గీతను ఈ శవ్వ ఉద్గీతను ఉపదేశించాలనే విషయంలో ఏకాగ్రతను చూపిస్తున్నటువంటి శృతి ఎవరైతే వెళ్తున్నారో ఆ వ్యక్తి యొక్క పేరులో శ్రద్ధను చూపించడం లేదు అని. ఉద్గీతే బద్ధచిత్తత్వాత్ ఋషౌ అనాదరాత్. ఏదో ఎవరో ఒక ఋషి వెళ్తున్నాడు. ఎవరైతే ఏముంది, చెప్పాల్సిన విషయం ఉద్గీత కాబట్టి ఎవరో బకుడో లేక ఆ బకదాల్విడో లేక ఈ మైత్రేయ ఆ, గ్లావహ గ్లావుడో బకుడో ఎవరో వెళ్తున్నారు అని అంత ముఖ్యమైన విషయం కాదు, అముఖ్య విషయం అని చెప్పడం. ముఖ్య విషయం ఉద్గీతం తెలియజేస్తా ఉంది కాబట్టి పేరులో పెద్ద మహత్వాన్ని కలిగించకుండా వాశబ్ద. స్వాధ్యాయార్థ. స్వాధ్యాయం గురించి వెళ్తున్నాడు. స్వాధ్యాయో అధ్యేతవ్య అని ప్రధాన విధి. ఈ జ్యోతిష్ఠోమ స్వర్గకామో యజేత ఇత్యాది విధులు ఏవైతే వేదంలో ఉన్నాయో వీటన్నిటికీ కూడా మూలభూతమైనటువంటి విధి స్వాధ్యాయో అధ్యేతవ్య. స్వాధ్యాయం అంటే స్వశాఖను అధ్యయనం చేయాలి అనేటువంటి విధి. నీ స్వశాఖ ఏదైతే ఉందో ఆ శాఖను అధ్యయనం చెయ్యి. ఆ శాఖను అధ్యయనం చేస్తున్నప్పుడు మిగిలిన విధులన్నీ పరిచయం అవుతాయి. నిత్య విధులు, నైమిత్తిక విధులు, కామ్యకర్మలు ఇవన్నీ కూడా పరిచయం అవుతాయి వేదాధ్యయనం చేస్తే కదా. వేదాధ్యయనం చెయ్యి అని చెప్పే విధి స్వాధ్యాయ విధి. ఆ స్వాధ్యాయం గురించి స్వాధ్యాయం చేయాలంటే ఆచార్యుడు కావాలి కాబట్టి స్వాధ్యాయాప్త. స్వాధ్యాయం కర్తుం గ్రామాత్ బహిః ఉద్వ్రాజాం ఉద్వ్రాజాం. గ్రామాత్ బహిః, ఆ గ్రామంలో ఆచార్యుడు లేడు కాబట్టి ఆ గ్రామాన్ని విడిచి ఆచార్యుని వెతుక్కుంటూ ఇంకో గ్రామానికి వెళ్తున్నాడు ఆయన. ఆ ఋషి ఉద్గతవాన్ వివిక్త దేశస్థో వివిక్త దేశస్థోదకాభ్యాసం. ఉమ్, ఉద్గతవాన్ వివిక్త దేశస్థః. ఉద్వవ్రాజ. వివిక్త దేశస్థ వివిక్త దేశస్థోదకాభ్యాసం. అభ్యాసం ఈ ఈ ఈ అచ్చా స్వాధ్యాయార్థ. స్వాధ్యాయం రెండు రకాలుగా చెప్పుకుంటారు. స్వాధ్యాయ విధి రెండు రకాలుగా చెప్పుకుంటారు. స్వాధ్యాయు అధ్యేతవ్య అనేది ప్రధాన విధి. ఆచార్యుడిని ఆ చేరి స్వాధ్యాయం చేయాలి. స్వాధ్యాయం అంటేనే ఆ స్వాధ్యాయం సుశాఖం చెప్పుకున్నాం కదా. అధ్యయనం అంటేనే గురుముఖ ఉచ్చారణ పూర్వక అనుచ్చారణం. గురువు ఉచ్చరిస్తూ ఉండగా అనుసరిస్తూ దాన్ని మళ్ళీ అనుచ్చరిస్తూ అదే విధంగా స్వతంత్ర ఉచ్చారణ సామర్థ్యాన్ని పొందడం. అది స్వాధ్యాయం. వేదం స్వర 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 సహితంగా వేదాధ్యాయం ఆ విధంగా చేసిన తర్వాత స్వాధ్యాయ ప్రవచనాభ్యాం మా ప్రమదితవ్య అని ఇంకొక విధి. మనం తైత్తిరీయంలో శిక్షావళిలో చూస్తాం. స్వాధ్యాయ ప్రవచనాలు ఏదైతే నువ్వు తెలుసుకొని ఉన్నావో దాన్ని నిరంతరము వల్లెవేయడం ఏదైతే ఉందో దాన్ని మరవకూడదు అని. ఇక్కడ ఆ స్వాధ్యాయం గురించి స్వాధ్యాయార్థ. స్వాధ్యాయం కర్తుం గ్రామాత్ బహిః ఉద్వవ్రాజ. ఎక్కడికి? వివిక్త దేశస్థోదకాభ్యాసం. వివిక్త దేశంలో ఒక ఏకాంత స్థలాన్ని చేరి ఆ ఏకాంత స్థలంలో తను ఈ విధంగా వల్లె వేయడానికి వేదాధ్యయనం నేర్చుకున్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకోవడానికి వెళ్తున్నాడు ఆయన. ఆ విధంగా ఉద్వవ్రాజ ఉద్వవ్రాజ ప్రతిపాలయాన్ చకార. ఉద్వవ్రాజ ప్రతిపాలయాన్ చకార ఇది చ ఏకవచనాత్ లింగాత్. ఇక్కడ ఈ మంత్రంలో ఉద్వవ్రాజ నుండి ఉద్వవ్రాజ అనేది వవ్రాజ ఏకవచనం కదా. అదేవిధంగా ఆ ప్రతిపాలయాన్ చకార చకార చక్రతు చక్రుహు. సో ఈ విధంగా చకారాన్ని ఏకవచన ప్రయోగం ఉంది. ఏకవచన ప్రయోగం ఉంది కాబట్టి ఇద్దరు కాదు ఒకరే వెళ్ళారు. రైట్. సో బకదాల్భుడు గాని లేదా గ్లావ మైత్రేయుడు గాని ఇద్దరిలో ఒకరు లేదా ఒకడే ఈ దాల్భ్య మైత్రాయ అనేటువంటి
రెండు వంశాలకు సంబంధించినటువంటి ఒకడు అనే విధంగా. ఏకవచనాత్ లింగాత్ ఏకః అసౌ ఋషిః. స్వోద్గీతకాల ప్రతిపాలనాత్ ఋషేః స్వాధ్యాయకరణం అన్నకామనయా ఇది లక్ష్యతే ఇతి అభిప్రాయతః. ఉమ్. స్వోద్గీతకాల ప్రతిపాలనాత్, ఈ విధంగా స్వోద్గీత కాల, ఆ కుక్కలు ఏవైతే ఉద్గానం చేస్తున్నాయో ఆ కాలంలోనే ఈయన కూడా ఈ స్వాధ్యాయానికి వెళ్ళడం చేత ఈ అన్నకామనయ, అంటే అన్నాన్ని పొందాలనేటువంటి ఉద్దేశంతో, అన్నాన్ని పొందాలనేటువంటి ఉద్దేశంతోనే ఈయన స్వాధ్యాయానికి వెళుతున్నాడు అని తెలుస్తా ఉంది. అంటే అన్నకామి, అన్నాన్ని కోరుకుంటున్నాడు, అన్నాన్ని కోరుకుంటున్నాడు. అతడి ద్వారా ఈ శునకాలకు సంబంధించినటువంటి ఉద్గీత దర్శించబడుతుంది. దానిని ఉపాసించి అన్నాన్ని పొందుతాడు అని. ఉమ్. ఆ తర్వాత మంత్రంలో, ఆ తర్వాత ఇక ఆ శునకాలు ఉద్గానం చేయడం చూపిస్తున్నారు. శునకాలు ఉద్గానం చేయడం ఏంటి అని భాష్యకారులు కొంత దానికి సంబంధం కలుపుతున్నారు. స్వాధ్యాయేన తోషితా దేవత దేవత ఋషిర్వా స్వరూపం గృహీత్వా అని. శునకాలు ఉద్గానం చేయడం ఏంటి, అందుకని ఈ ఈ ఈ ఉపాసకుడి యొక్క ఈ విధంగా స్వాధ్యాయం చేసినటువంటి ఈ ఆ, గాల్వ బక గ్లావ ఈయన స్వాధ్యాయానికి సంతోషించినటువంటి దేవతలు లేదా ఋషులు ఆ స్వరూపం గృహీత్వ, ఆ శునక రూపాన్ని ధరించి ఈ విధంగా ఉద్గానం చేస్తున్నారు. అంటే వాళ్ళు సాక్షాత్తుగా ఈయనకు ప్రకటమై ఈయనకు ఉపదేశించకుండా శునక రూపంలో ప్రకటమై ఆ విధంగా శునక రూపంలో ఉద్గానాన్ని చూస్తూ ఈయనకు ఉపదేశించారు. ఈ ఉద్గానాన్ని చెయ్యి, స్వాధ్యాయం ఎలాగూ చేశావు, స్వాధ్యాయం అంటే వేద పరిచయం ఉంది, ఇంకా ఋత్విక్ ఎలాగ అవుతావు, నువ్వు ఈ ఉద్గానాన్ని చెయ్యి, నీ కోరిక ఫలిస్తుంది అని చెప్తున్నట్లుగా దేవతలు ఋషులు ఆ విధంగా ఆ కుక్కల వేషంలో వచ్చి ఈయనకు ఉపదేశిస్తున్నారు అని. రెండవ మంత్రం నుంచి ఆ, శౌవ ఉద్గీత యొక్క పరిచయం. ఆ తర్వాత క్లాస్లో చూద్దాం. ఓ